కూటమి ప్రభుత్వం ప్రజారోగ్యాన్ని గాలి కొదిలేసిందని మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ధ్వజమెత్తారు. నెట్వర్క్ ఆసుపత్రులు ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేయడంతో వేలాది మంది పేదలు రోడ్డున పడ్డారని మండిపడ్డారు. అలసత్వం వహించకుండా ప్రభుత్వం వెంటనే మొండి బకాయిలను విడుదల చేసి ఆరోగ్య సేవలను పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. ఈ ప్రభుత్వానికి ఆరోగ్యశ్రీ నడపడంలో లేకపోతే నెట్వర్క్ హాస్పిటల్స్కి సరైన సమయంలో వారికి ఇవ్వాల్సినటువంటి డబ్బులు నిధులు పంపిణీ చేయడంలో పూర్తిగా అలసత్వం వహిస్తుందని మనకు అర్థమైపోయింది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక రూట్ మ్యాప్ ఇస్తానన్నారట. ఈ నెట్వర్క్ హాస్పిటల్కి ఏ రకంగా డబ్బులు ఇవ్వాలి, ఎప్పుడు ఇవ్వాలి, ఏంటనేది 4,500 కోట్ల రూపాయలు బకాయిలు పెండింగ్ ఉన్నాయి అంటే ఈరోజు రకరకాలైనటువంటి వ్యాధులతో అటు ప్రభుత్వ హాస్పిటల్స్కి వెళ్తే పని జరగట్లేదు, మందులు ఉండట్లేదు, వైద్య సేవలు దొరకట్లేదు. అలాగే ఆరోగ్యశ్రీ ఉన్నటువంటి నెట్వర్క్ హాస్పిటల్స్కి వెళ్తే అక్కడేమో నిధులు బకాయి ఉన్నాయని చెప్పని రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని నెట్వర్క్ హాస్పిటల్స్ అర్ధరాత్రి సమ్మెకి దిగి మేము చూడము అని చెప్పని అంటున్నారు. దీనికన్నా ప్రజల యొక్క ఆరోగ్యం కన్నా ఇంకా ఇంతకన్నా ఇంపార్టెంట్ అయినది ఏదైనా ఉంటుందా?